ఖమ్మంలో కాపాటి పిచ్చయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీపై పొంగులేటి ఫైర్ అయ్యారు. బీజేపీకి ఓటు వేస్తే దేశం ఇంకా దిగజారిపోతుందన్నారు. మత రాజకీయాలు చేస్తూ ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిటీ బస్టాండ్ ప్రచారం నిర్వహించారు. ప్రయాణికులను కలిసి ఓటును అభ్యర్థించారు. ఆటో డ్రైవర్లను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మన కోసం మన మోహిత్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఫ్యాను గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. డబ్బు, మద్యం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో రైల్వేసీ ఆధ్వర్యంలో అనుమానాస్పద ప్రయాణికులను తనిఖీ చేయగా 11,40,000 పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్ రేట్లు పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా కొంతమంది నిబంధనలు సరిగా పాటించకుండా నాసిరకం ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. నేరెడ్మెట్ భరణి కాలనీ చెందిన ధర్మతేజ అనే వ్యక్తి ఎలక్ట్రికల్ వాహనం బ్యాటరీ నుంచి అకస్మాత్తుగా పొగలు వ్యాపించి బ్యాటరీ పేలిపోయింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ ట్రేడింగ్ మోసం కలకలం రేపింది. బీరంగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనిల్ కుమార్ 10,73,000 పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజ్కు స్పందించి ఆన్లైన్లో విడతల వారీగా పెట్టుబడి పెట్టారు. అనంతరం 1,10,000 డ్రా చేసుకున్నాక మరలా 11,84,000 మధ్య పెట్టారు. నగదుతో పాటు లాభాలు ఇవ్వాలని అడగగా సైబర్ నేరస్తులు స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని అమీన్పూర్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. హైదరాబాద్లో గేమింగ్ స్థావరం గుట్టు రట్టయింది. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 62,000 నగదుతో పాటు 5 సెట్స్ ప్లేయింగ్ కార్డ్స్, 11 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. వ్యాపారస్తుల టార్గెట్గా మాధవి అనే మహిళ గేమింగ్ నిర్వహిస్తుంది. గేమింగ్తో పాటు ఆటపాట మత్తుల వ్యాపారస్తులు చిత్తవుతున్నారు. గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో చార్మినార్కు చెందిన మచ్చంద్రరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.